ఇంకా ఆధ్యాత్మికవేత్తలకు కళాకారులకు కూడా ఆత్మీయ సత్కారాలు ఉన్నాయి. అందరూ కూర్చోవాలి కదా. మీ కరతాళ ధ్వనులతో వారిని ఆనందపరచాలి. స్వామివారు నడయాడిన ప్రాంగణం అణువణువు కూడా పవిత్రమేనండి. ఎంత దూరం నుంచైనా చూడొచ్చు. దయచేసి ఆయనకి ఎదురుగా రావద్దండి. గురుతుల్యులు వెళ్తున్నారు. డాక్టర్ మహంతయ్య గారిని సత్కరించవలసిందిగా జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. ఆ మహాదేవుణ్ణి దర్శించుకుంటూనే సంయమనంతో వేదిక పైన కళాకారులకు, గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు సన్మానం జరుగుతోంది. ఆశాంతం వీక్షించండి. డాక్టర్ మహంతయ్య గారు, వేద పండితులు శ్రీ ఉదయన్ ఆచార్య గారు, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వేద పండితులు శ్రీ ఉదయన్ ఆచార్య గారు, వారిని కూడా సత్కరించవలసిందిగా జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. వేద పండితులు శ్రీ ఉదయన్ ఆచార్య గారు, గ్రంథకర్త శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ వేదిక పైన ప్రవచనకర్తల్ని, గ్రంథకర్తల్ని, గోసేవకులను, ప్రధాన అర్చకులను సన్మానించుకోవటం పరిపాటి. దానిలో భాగంగా వేద పండితులు శ్రీ ఉదయన్ ఆచార్య గారు, అలాగే గ్రంథకర్త శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు, వారిని సత్కరించవలసిందిగా జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. విజయనగరం జిల్లా రామతీర్థం ప్రధాన అర్చకులు శ్రీ వెంకట సాయిరాం గారు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. విజయనగరం జిల్లా రామతీర్థం ప్రధాన అర్చకులు శ్రీ వెంకట సాయిరాం గారు, వారిని సత్కరించవలసిందిగా నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. తదుపరి కామధేనువు సేవా ట్రస్ట్ గోసేవకులు శ్రీ కందూరు బాలసుబ్రహ్మణ్యం గారు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కందూరు బాలసుబ్రహ్మణ్యం గారు, కామధేనువు సేవా ట్రస్ట్ గోసేవకులు శ్రీ కందూరు బాలసుబ్రహ్మణ్యం గారిని సన్మానించవలసిందిగా నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. తదుపరి శ్రీశైల ఆస్థాన పంచాంగకర్త శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీశైల ఆస్థాన పంచాంగకర్త శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారు, వారిని సత్కరించవలసిందిగా నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం.
తదుపరి షాద్నగర్ రామేశ్వరం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు శ్రీ మామిడిపల్లి రాఘవేంద్రాచారి గారు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. షాద్నగర్ రామేశ్వరం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు శ్రీ మామిడిపల్లి రాఘవేంద్రాచారి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి మహబూబ్ నగర్ షిరిడీ సాయి మందిర్ అర్చకులు ఏ గోపాల్ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మహబూబ్ నగర్ షిరిడీ సాయి మందిర్ అర్చకులు ఏ గోపాల్ గారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు శ్రీ వింజరపు జనార్దనాచార్యులు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మహబూబ్నగర్ షిరిడీ సాయి మందిర్ అర్చకులు ఏ గోపాల్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు శ్రీ వింజరపు జనార్దనాచార్యుల వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు శ్రీ వింజరపు జనార్దనాచార్యుల వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి తూర్పుగోదావరి జిల్లా తాటిపాక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు శ్రీ సుదర్శనం శ్రీమన్నారాయణాచార్యుల వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా తాటిపాక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు శ్రీ సుదర్శనం శ్రీమన్నారాయణాచార్యుల వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు శ్రీ ఆంజనేయ ఆలయ అర్చకులు శ్రీ ఎం గంగరాజు గారు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు శ్రీ ఆంజనేయ ఆలయ అర్చకులు శ్రీ ఎం గంగరాజు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా దుళ్ళ గ్రామం శ్రీ మదన గోపాల ఆలయ అర్చకులు శ్రీ ఖండవల్లి రాధాకృష్ణమాచార్యులు గారు, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా దుళ్ళ గ్రామం శ్రీ మదన గోపాల ఆలయ అర్చకులు శ్రీ ఖండవల్లి రాధాకృష్ణమాచార్యులు గారు, వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వైకే నాగేశ్వరరావు గారు నాటక రంగం నుంచి, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వివేకానందుడి పాత్రలకు వీరు పెట్టింది పేరు. వేలాది ప్రదర్శనలు ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు వైకే నాగేశ్వరరావు గారు. యువ కళావాహిని ద్వారా ప్రస్తుతం తెలుగు కళామతలికి విశేష సేవలు కూడా అందిస్తున్నారు. వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వైకే నాగేశ్వరరావు గారు. శృంగేరి పీఠ ధర్మాధికారి శ్రీనివాసరావు గారు, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారిని సత్కరించవలసిందిగా నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. శృంగేరి పీఠ ధర్మాధికారి శ్రీ శ్రీనివాసరావు గారు.